జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు విద్యార్థులు. ఇక ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాకొద్దంటూ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. శ్రీనివాస్ అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇక హాస్టల్లో భోజనం సరిగా లేదని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్తే టార్గెట్ చేసి కొడుతున్నారని తెలిపారు. ఇక హాస్టల్ పిల్లలను సస్పెండ్ చేసి గురుకుల సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ను కోరారు. మా కాలేజ్కి రావడం జరుగుతుంది. అట్లయితే మా ప్రిన్సిపల్ ఏం చేసిందంటే మా విండోస్ ఎప్పుడు మా సీనియర్స్ ఉన్నప్పుడే పెరిగిపోయినాయి. ఆ విండోస్ కి క్వాలిటీ లేని విండోస్ తీసుకొచ్చి దాన్ని ఆడబెట్టి మళ్ళీ మాతోటి డబ్బులు కలెక్ట్ చేయాలన్న దురుద్దేశంతో అన్ని వస్తువులు క్వాలిటీ లేనివి తీసుకొస్తాడు, పెడతాడు. అవి గాలికి ఊడిపోయే విండోస్. అటువంటివి ఎవరు మనుషులు తాగనివి కూడా నేడు ఊడిపోయాయి. దానిలో కూడా మా దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేయాలన్న దురుద్దేశం మా ప్రిన్సిపల్ గారికి ఉంది. అంతేకాకుండా మా ప్రిన్సిపల్ గారు మా దగ్గర సీట్లను ఒక్క సీటు 45,000 కూడా అమ్మిర్రు. 6th క్లాస్ సీటు కూడా అమ్మినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు సీట్లు కొనుక్కొని మరి మా కళాశాలలో మా పాఠశాలలో చదువుతున్నారు. ప్రిన్సిపల్ గారు ఎన్నో చేశారు. ఈ మా ప్రిన్సిపల్ని పక్కన పెడితే మా వార్డెన్ డైరెక్ట్ మా 10th క్లాస్ విద్యార్థులను మీరు ఉండేదే 3 నెలలు, ఆ 3 నెలల కొరకు మీరు ఫుడ్ కొరకు ఏమన్నా మాట్లాడితే మిమ్మల్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి కొట్టడం, తీసిచ్చి పంపించడం లాంటివి చేస్తామని వారిని డైరెక్ట్గా బెదిరించాడు. మాకు పైన ముఖ్యమంత్రి గారు ఫుడ్కి పర్ క్యాపిటల్ పెంచారు, కానీ మా దగ్గర అయితే ఎటువంటి పెంపకాలు లేవు. ముందు ఎలా వస్తున్నాయో దానికంటే తక్కువగానే జారిపోయినాయి, కానీ మళ్ళీ